విభజించు పాలించు పద్ధతిని కాంగ్రెస్ ఫాలో అవుతోంది. బీఆర్ఎస్ పార్టీని చీల్చాలనుకుంది. కానీ గులాబీ పార్టీ విలువలు ప్రభుత్వ వ్యూహాన్ని తిప్పికొట్టాయి. జనవరి 20, 2026 మరోసారి ఉద్యమ రోజులను గుర్తు చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులకు హరీష్ ఇచ్చిన సమాధానం ప్రత్యర్థులకు సైతం ఆశ్చర్యాన్ని కలిగించింది. హరీష్ రావు హీరో ఆఫ్ ద డేగా నిలిచారు. అసలు హరీష్ బలమేంటి? విచారణలో ఏం జరిగింది? ఎందుకు హరీష్ రావును పిలవాల్సి వచ్చింది? బీఆర్ఎస్ ముక్కలవుతుందా? కేటీఆర్ హరీష్ రావుల బంధం ఎంత బలమైంది? ఇలాంటి ఎన్నో అపోహలను ఈ ఒక్క విచారణ ఎలా పటాపంచలు చేసిందనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో జరిగిన విచారణ సందర్భంగా హరీష్ రావు చూపించిన వైఖరి ఆయన రాజకీయ పరిపక్వతకు, బాధ్యతాయుత నాయకత్వానికి స్పష్టమైన నిదర్శనంగా నిలిచింది. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తిగా చట్టం అందరికీ సమానమనే భావనను ఆచరణలో చూపిస్తూ విచారణకు స్వచ్ఛందంగా హాజరై అధికారులతో పూర్తి స్థాయిలో సహకరించడం ఆయన ఉన్నతమైన విలువలను ప్రతిబింబిస్తుంది. ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నా, ఎలాంటి అపోహలు వ్యాప్తి చేసినా ధైర్యంగా నిజాన్ని ఎదుర్కొనే నాయకుడిగా హరీష్ రావు వ్యవహరించారు. విచారణ సమయంలో ప్రశ్నలకు ప్రశాంతంగా, స్పష్టంగా సమాధానాలు ఇస్తూ చట్టపరమైన ప్రక్రియలపై తనకు ఉన్న నమ్మకాన్ని వ్యక్తపరిచారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థపై ఆయనకున్న గౌరవాన్ని మరింత బలంగా చాటి చెప్పింది. ప్రజలిచ్చిన బాధ్యతను ఎప్పుడూ తేలికగా తీసుకునే నాయకుడు హరీష్ రావు. ప్రజాసేవే ధ్యేయంగా, అభివృద్ధి లక్ష్యంగా పనిచేసిన తన రాజకీయ ప్రయాణంలో ఎన్నోసార్లు ఆయన తన నిజాయితీని నిరూపించారు. ఇప్పుడు వారికి సంఘీభావంగా కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావంగా మేమందరం కూడా ఆమరణ నిరాహార దీక్షను ఇప్పుడే ఈ నిమిషం నుంచే ప్రారంభిస్తున్నట్టు ప్రకటిస్తున్నాం. జై తెలంగాణ. గడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా కోరు తెలంగాణ. ఈ విచారణ సందర్భంగా కూడా ఎలాంటి తొందరపాటు వ్యాఖ్యలు చేయకుండా వ్యవస్థలపై విశ్వాసం ఉంచడం ద్వారా రాజకీయాల్లో ఆరోగ్యకరమైన సంస్కృతిని ప్రోత్సహించారు. చట్టాన్ని గౌరవించడం, అధికారులతో సహకరించడం బలహీనత కాదని, అది నిజమైన నాయకత్వానికి గుర్తు అని హరీష్ రావు ఈ సందర్భంలో మరోసారి నిరూపించారు. ప్రజల్లో అవసరమైన గందరగోళం సృష్టించకుండా ప్రశాంతతను నిలబెట్టేలా వ్యవహరించడం ఆయన అనుభవానికి నిదర్శనం. ఈ ఘటన ద్వారా ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజాస్వామ్యంలో విచారణ అనేది సహజ ప్రక్రియ అని, దాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి నాయకుడిపై ఉందని ఆయన చేతల ద్వారా చూపించారు. నిజాయితీ, పారదర్శకత, చట్టం పట్ల గౌరవం ఇవన్నీ రాజకీయాల్లో అరుదుగా కనిపిస్తున్న ఈ రోజుల్లో హరీష్ రావు గారి వంటి నాయకులు ప్రజలకు నమ్మకాన్ని కలిగిస్తున్నారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ సంఘటన ఆయన ప్రజా జీవితానికి మచ్చ కాదని, మరింత బలం చేకూర్చేదిగా మారిందని చెప్పవచ్చు. ప్రజల విశ్వాసమే తన అసలైన బలమని నమ్మే నాయకుడు హరీష్ రావు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా, నిబద్ధతతో ముందుకు సాగడం ఆయన ప్రత్యేకత. ఇదంతా కాయన్కు ఒకవైపు అయితే, విచారణ సమయంలో కేటీఆర్ వ్యవహరించిన తీరు బీఆర్ఎస్ క్యాడర్లో జోష్ను నింపడమే కాకుండా ప్రత్యేక పార్టీలకు ఒక చెంపపెట్టులా నిలిచింది. హరీష్ రావుకు నోటీసులు అందాయని తెలియగానే ట్విట్టర్ ద్వారా స్పందించారు కేటీఆర్. ఆ తర్వాత బహిరంగంగానే హరీష్ రావు బలమేంటి, టీఆర్ఎస్ పార్టీ బలమేంటనేది ఆయన స్పష్టంగా చెప్పారు. వీళ్ళు మర్చిపోతున్నారు, హరీష్ రావు గారు అంటే ఎవరు? 650 పేజీల్లో ఉన్న ఒక్కొక్క పేజీకి, ఒక్కొక్క అక్షరానికి నేను సమాధానం చెప్తాను. హరీష్ రావు గారు మీ మొత్తం క్యాబినెట్ ని, అసెంబ్లీని ఫుట్బాల్ ఆడుకున్నాడు కదా. మీకు సబ్జెక్ట్ రాదు, మీకు తెలియదు, పిలికది. మీరు సబ్జెక్ట్ మాట్లాడండి, పొలిటికల్ ఎందుకు మాట్లాడతారు? సబ్జెక్ట్ మాట్లాడండి. నాకంటే ఎక్కువ మీరే మాట్లాడుతున్నారు స్పీకర్ గారు. ఆయనతోనే అసెంబ్లీనే అందరి ముంగట్ని తిట్లు పడ్డారు మీరు. డబుల్ స్టాండర్డ్స్ అంటే ఇది కాంగ్రెస్ పార్టీకి మీకే వస్తుంది శ్రీధర్ బాబు గారు. 8 మంది మంత్రులు దెబ్బలు పడ్డారు మీరు. అట్లాంటి ఆయన ఇవ్వాలన్నట 5-6 పోలీస్ అధికారుల మీద కూర్చోబెట్టి ఏం ఫరక్ పడుతుంది? ఈ సబ్జెక్ట్ మీద 4 రోజులైనా నేను మాట్లాడడానికి ప్రిపేర్డ్ ఉన్నా. ఇవాళ కాదు, రేపు మాట్లాడదామన్నా నేను రెడీ. అసెంబ్లీలో కాంగ్రెస్ మంత్రులను సైతం గడగడలాయించిన హరీష్ రావును విచారణకు పిలుస్తారా? ఇలాంటి విచారణలకు ఎవరు భయపడారంటూ స్పష్టం చేశారు. విచారణ ముగిసే వరకు కూడా కేటీఆర్ పార్టీ నాయకులతోనే ఉన్నారు.
హరీష్ రావు తెలంగాణ భవన్కు వెళ్ళగానే కేటీఆర్ కౌగిలించుకుని నవ్వుతూ పలకరించారు. ఈ సీన్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా వైరల్ అవుతుంది. అంతేకాకుండా పార్టీ బలాన్ని మరింత పెంచింది. క్యాడర్లో కూడా కొత్త జోష్ను తీసుకొచ్చింది. ఇక్కడ బీఆర్ఎస్కు హరీష్ రావు, కేటీఆర్ 2 కళ్ళు మాదిరిగా అని ఆ పార్టీ శ్రేణులు చెప్పుకుంటూ మురిసిపోతున్నారు. బీఆర్ఎస్లో పదవుల కన్నా బాధ్యతలు గొప్పగా భావించే నాయకత్వం ఒకటి ఉంది. అదే హరీష్ రావు, కేటీఆర్ మధ్య ఉన్న బంధం. ఒకరు అనుభవానికి ప్రతీక, మరొకరు ఆధునిక ఆలోచనలకు ప్రతిరూపం. హరీష్ రావు పనితో మాట్లాడే నాయకుడు, నిశ్శబ్దంగా కష్టపడుతూ ఫలితాలతో సమాధానం చెప్పే వ్యక్తి. కేటీఆర్ భవిష్యత్తును ముందే చూసే విజన్, టెక్నాలజీ, పెట్టుబడులు, అభివృద్ధి, తెలంగాణను ప్రపంచ పటంపై నిలబెట్టిన నాయకుడు. ఈ ఇద్దరి మధ్య ఉన్నది రాజకీయ పోటీ కాదు, బాధ్యత గల భాగస్వామ్యం. నిన్న నాకు 6 నోటీస్ ఇచ్చిండు. ఇంకా ఇవాళ రేపు కేటీఆర్ ఇస్తాడు. భయపడమనుకుంటున్నావా? నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా బిడ్డ నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం. జై తెలంగాణ.